మీకందరికీ నేను కోరుకునేది ఏంటంటే ఈ దీక్షలో పాల్గొన్న ఇవాళ తాడేపల్లి మండలం జరుగుతున్నటువంటి అక్రమాలను ఎవరు బయటపెట్టాలని చెప్పేసి కోరుకున్నారు. కానీ మీకు చిత్తశుద్ధి ఉంటే శ్రీకృష్ణ ఎంక్వైరీ చేసి ఈ రాష్ట్రంలో డిఎస్సీ అక్రమాలు జరగడంలో మరి స్పేస్ పేరుతో ఏదైనా దగా చేశారని మనకు తెలుసు. మనం గతంలో ఉన్నటువంటి ఈ దేశంలో మరి స్పేస్ పేరుతో ఏదైనా దగా చేశారని మనకు తెలుసు. మనం గతంలో ఉన్నటువంటి చిన్న వినపం ఏంటంటే మీరు నిర్వహించినటువంటి డిఎస్సీ మెగా డిఎస్సీ కాదు, ఇది మెగా డిఎస్సీ అని చెప్పేసి తేటతెల్లమైంది. మరి మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వివరించి ప్రజల నియోజకంలో జరుపుకోవడం, మరి తదుపరి 10వ తారీఖున మరి నియోజక ర్యాలీ అనేది జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో మరి విద్యపై ఉన్నటువంటి ఒక శ్రద్ధ ఏ విధంగా ఉన్నది అర్థమవుతూ ఉంది. మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్ర రాష్ట్రం యావత్తు 175 నియోజకవర్గాల్లో ఈ మెగా డిఎస్సిలో జరిగిన మోసాలకి, అట్లాగే విద్యార్థి లోకానికి జరిగిన మోసాలకి నిరసన తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు కార్యక్రమాన్ని చేపట్టాం. దాంట్లో భాగంగా ఇవాళ మా మంగళగిరి నియోజకవర్గంలో ఇవాళ తాడేపల్లి మండలం నుంచి వచ్చిన విద్యార్థులకు, యువకులు అందరూ కలిపి ఇవాళ రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ ప్రారంభ రోజున విచ్చేసిన మా నియోజకవర్గ అబ్జర్వరు మదనమోహను, అట్లాగే మా ఎమ్మెల్సీ గారు, వివిధ మండల పార్టీ అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముందు రోజులు కూడా ఇదే విధంగా జరుగుతాయి. ఈ రోజు కాక ఇంకా 3 రోజులు ఉన్నాయి ఈ రిలే నిరాహార దీక్షలు. ఇవన్నీ కూడా కంటిన్యూగా జరుగుతాయి. అట్లాగే 10వ తారీఖున భారీ ఎత్తున కాన్స్టిట్యున్సీ వైజ్గా ర్యాలీ ఉంది. ఆ కార్యక్రమాన్ని కూడా నిర్విఘ్నంగా మేము చేయగలుగుతాం. ఇందుమూలంగా ప్రజానీకానికి కూడా మేము తెలియజేసింది ఏంటంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు ఇవాళ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాల్ని, అక్రమాలని, ఈ దురుద్దేశపూరిత విధానాలని అరికట్టాలని మేము అందరం కూడా ఎలుగెత్తి చాటుతున్నాం. ఈ ప్రజానీకం అందరూ కూడా దీన్ని గమనించాలని, ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని. ఇంత దుర్మార్గ పరిపాలన జరుగుతుంటే మనం మామూలుగా కూర్చుంటే అయ్యే పని కాదు. మన నిరసనని ఏదో రూపంలో మనం తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది, ప్రతి విద్యార్థి మీద ఉంది, ప్రతి యువకుడి మీద ఉందని మీకు అందరికీ తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం మీద, ఈ దగాకోరు ప్రభుత్వం మీద, ఈ వంచన చేస్తున్న ప్రభుత్వం మీద మనం అందరం కూడా ముక్త కంఠంతో ముందుకు వెళ్ళాలని అందరినీ కోరుకుంటున్నా. సోదరులారా, ఇవాళ ఈ మెగా డిఎస్సిలో జరిగిన అవకతవకలు ఘోరంగా ఇవాళ జీవోలను కూడా మార్చడం జరిగింది. వాళ్ళ పని అయిపోయిన తర్వాత జీవోలు మళ్ళీ యథాస్థితికి తీసుకురావడం జరిగింది. ఇంతకు మించిన దుర్మార్గం మన దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయాల. అంత దుర్మార్గమైన పని మన ఈ రాష్ట్ర ప్రభుత్వమే చేసింది. అందులో విద్యాశాఖ మంత్రిగా ఉన్న మన లోకేష్ బాబు వెంటనే రాజీనామా చేయాలి. దీని గురించి స్పందించి జనం మధ్యకు వచ్చి జనానికి సమాధానం చెప్పాలి. ఈ జీవోలను మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ స్పోర్ట్స్ కోటాలో ఏ విధమైన అవకతవకలు జరిగాయని మేము ఆరోపణ చేస్తున్నాం. వీటన్నిటికి కూడా సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది. దీనికి బాధ్యత వహిస్తూ మీరు రాజీనామా చేయాల్సిన అవసరం కూడా ఉందని సందర్భంగా తెలియజేస్తూ